ధనవంతుల దగ్గర పనివారి యొక్క జీతము ఏమవుతుందంట? వినలేదా? మొరపెడతా ఉంది. ధనవంతుల దగ్గర పనివారి యొక్క జీతము మొరపెడతా ఉంది. పనివారి దగ్గర యజమానుల జీతము మొరపెడతా ఉంది. ఇది ఎప్పుడైనా విన్నారా? ఇది బైబిల్లో లేదులే. దానికి ఆల్రెడీ ఇదే అనమాట. నెక్స్ట్ ధనవంతుల దగ్గర జీతమేమో పనివారి జీతం మొరపెడుతుంటే, పనివారి దగ్గర తమ యజమానుల జీతమట మొరపెడుతుందంట. ఇది ఎట్టాగా? సరే, యజమానుల ధనం. ఓకే, మంచిది. అవును, యజమానుల ధనం మొరపెడతా ఉందంట. ఎట్లాగో తెలుసా? శ్రమ కంటే చెప్పండి, అర్థమవుతుంది నేను చెప్పేది. నేను నెలకి ఎంతైనా సంపాదించగలను. నాకున్న బ్రెయిన్తో కోట్ల రూపాయలు కూడా నెలకు సంపాదించగలను. అంత జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. కానీ నేను దాన్ని వద్దనుకున్నా. అర్థమైందా? అందుకే ఆ మాట చెప్పడం, అదొక మాట చెప్పాలి. ఎందుకంటే మీకు తెలియాలి ఈ విషయాలు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మనం ఆశించుదుము గాక యేసునామములో. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఏమైపోద్ది? 4 గంటలు వెనక్కి ఇవ్వాల్సిందే. ఏం చేయాలి? ఇయ్యకపోతే 4కి 4 8 లాగేస్తాడు దేవుడు. ఎట్టా? ఏదో ఒకటి ముళ్ళు పెట్టేస్తాడు. అర్థమైందా? ఏదో ఒక ముళ్ళు పెట్టేస్తాడు. అది తర్వాత దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి. లేకపోతే ధనవంతుని యొక్క ధనము తనకే విరోధముగా సాక్ష్యం చెప్పిద్దంట. ఇంకా అగ్నివలే వారిని ఏం చేస్తుందట? వారి శరీరాలని తినేసిద్దంట. అర్థమైందా? అందుకని ధనవంతుడు ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పాడు, ధనవంతుడు ఏం చేయాలి? దేవుని రాజ్యము నిమిత్తము తన ధనాన్ని పెట్టుబడి పెట్టాలి. అంకులు పెట్టాడు, వస్తుంది. అంకులు యేసునామములో వస్తుంది. చెల్లి పెట్టింది, యేసునామములో వచ్చింది. మీరందరూ పెడుతున్నారు, జానపాలు అన్నా పెడుతున్నారు. మీరందరూ పెట్టేది తిరిగి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు చెప్పబడిన తలాంతులో ముగ్గురికి, ఒకరికేమో 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. కానీ దేవుడు ఏం ఆశించాడు తెలుసా? దానికి 2 ఫలాన్ని ఆయన ఆశించాడు. అర్థమైందా? 3 ఇచ్చినోడికేమో 5 ఇచ్చినోడికేమో 5 వెనక్కి తీసుకోవాలనుకున్నాడు. అంటే ఏంటి? 5కి 5 10, 2కి 2 4, 1కి 1 2. అంటే దేవుడు అలా ఆశించినప్పుడు, దేవుడు ఇచ్చిన దాని విషయంలో, నీకు ఇచ్చిన తలాంతి విషయంలో దేవుడు అలా మల్టిప్లైగా నీకు ఆశించినప్పుడు, నువ్వు దేవుడికి విత్తే దాంట్లో దేవుడు నీకు ఇయ్యడనుకుంటున్నావా? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడట తన స్వభావానికి విరోధముగా ఏది చేయడంట. నీకు ఇచ్చినప్పుడు నీ దగ్గర నుంచి 2 ఆయన కోరుకుంటే నీకెంత ఇస్తాడు? నువ్వు ఇచ్చేదానికి 2 దేవుడు నా యేసయ్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంట, ఎత్తండి. దేనికి? మాకు కాదు, క్రిస్మస్ కోసం ఎత్తండి, సువార్త కోసం ఎత్తండి, మందిరంలో ఉన్న లోటుపాట్ల కోసం ఎత్తండి. పైకప్పు వేయడానికి 10,000 ఇచ్చింది అమ్మగారు. అర్థమైందా? ఎత్తాలి. మా దగ్గర డబ్బులు లేవు, ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో విత్తితే, అంటే దేవుని రాజ్యములో విత్తితే ఏమవుతాడు? దేవుని ఎడల ధనవంతుడు అవుతాడు. అదే ధనవంతుడు లోకములో తన ధనాన్ని విత్తితే ప్రియులారా, ఆ ధనము ఏమైపోద్దంటే, లోకములో ఏముంటాయంట? చెమట్లు ఉంటాయి, తుప్పు ఉంటుంది. వాటిని ఏం చేస్తుంది? తినేసింది. ఒకవేళ అలా కాకపోతే ఈ లోకము దాని ఆశత గతించిపోయేటప్పుడు ధనవంతుడి ధనం అంతా కూడా
గతించిపోద్ది. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? బ్యాంకుల్లో డబ్బును దాచిపెట్టినట్టుగా నీ డబ్బు పరలోకంలో సురక్షితంగా ఉండాలి అని అంటే దేవుని రాజ్యములో నువ్వు యేసు నామములో విత్తుదువుగాక. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? సువార్త విషయములో ఎవరైతే నాకు సహకారులుగా ఉన్నారో వారి పేర్లు అర్థమవుతుందా? జీవగ్రంథంలో రాయబడుతుందంట. జీవగ్రంథంలో రాయబడిన వారి పేర్లు, ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు పరలోక రాజ్యంలో దేవునితో నిత్యము నివాసము చేసేవారిగా ఉంటారంట. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇకపోతే లాభము లేని వ్యాపారం ఏదైనా ఉండిద్దా? ఉండదు. కానీ ఒక సేవకుడికి, ఒక పరిచారకుడికి, ఒక క్రైస్తవుడికి దేవుడే లాభమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనము లాభం కాదు నీకు, దేవుడే లాభముగా ఉండాలి. నువ్వు దేవుని దగ్గర లాభం ఆశించు. ఎట్లా? నువ్వు విత్తు, అయా నీకు విత్త, దాన్ని మల్టిప్లై చేస్తాడా చేయడా? చాలా మందికి ఈ మాట తెలియదు. నిజంగా పాస్టమ్మ గారు చాలా లోతైన విషయాలు, చాలా శ్రేష్టమైన విషయాలు. అర్థమైందా? దేవుడు ఇచ్చినప్పుడు ఆయన రెండంతలు కోరుకుంటుంటే నువ్వు ఇచ్చిన దానికి ఎంత ఇస్తాడో తెలుసా? ఆయన ఎంత ఇస్తాడో తెలుసా? ఊహకు అందదు. ఏమందదు? మీరు మీ ఆలోచనలు నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి. అర్థమైందా? ఆకాశానికి భూమి ఎంత ఇది ఉందో దూరం, అంత దూరంగా, అంత ఉన్నతంగా ఉంటాయి. మీరు ఆశించిన దానికంటే, అర్థమైందా, మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు చేసేవాడండి దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుని పరిచర్య నిమిత్తం విత్తండి. దేవుని పరిచర్య నిమిత్తం విత్తండి. అంటే ఈ మాట ఇంతవరకు నేను చెప్పలా. కానీ దీన్ని కూడా ఎలా చెప్తున్నాను? మా వస్త్రాల కోసం, మా లగ్జరీ లైఫ్ కోసం మీరు విత్తమాకండి. అలా ఎవరైతే విత్తండి అని చెప్తున్నారో అదంతా కరెక్ట్ కాదు. కానీ దేవుని సువార్త వెదజల్లటానికి, దేవుని సువార్తను బట్టి అనేకులు రక్షించబడడానికి, దేవుని రాజ్యములో చేర్చబడడానికి నీ యొక్క ధనము అనేది నువ్వు విత్తినట్లయితే ఆ ధనము, నేను చెప్తున్నాను, ఆకాశము యొక్క ద్వారములు తెరిచి దేవుడు పట్టజాలనంత విస్తారముగా ఆయన కొమ్మరిస్తాడంట ఆశీర్వాదం. అర్థమైందా? వలలో పిగిలిపోయినాయి అంటాలి. అర్థమైందా? దాచిపెట్టుకోవడానికి నిజంగా మనకి ఏం చేయాలో తెలియక ఏమవుతామో తెలుసా? అరే మనకు సాలరా, ఇంకా మనం దీన్ని ఏం చేసుకుంటామని జనానికి పంచటం స్టార్ట్ చేస్తారండి. అర్థమైందా? మీరు ఆశీర్వదించబడ్డారనుకోండి, దేవుడు అంటే నేను ఆశీర్వదించబడింది చాలు అనుకోవడం కాదు, నేను ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకునేవాడు దేవునికి విత్తుతాడు. నిన్న పాస్టర్ గారు వచ్చారు కదా వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఆయన సువార్థికుడు, అంతర్జాతీయ సువార్థికుడుగా ఆయన వాడబడతా ఉన్నాడు. అనేకులకి ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క పని చేసేటటువంటి వారందరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, తన వంతు, తనకు వచ్చేటటువంటి రాబడిలో తన వంతు నమ్మకముగా దేవుని సువార్త విషయం ఏం చేస్తున్నాడు దశ విత్తుతున్నాడు పిల్లల. కాబట్టి గమనించండి, ఆయన ఏమవుతున్నాడంటే ఆశీర్వాదం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ పని దొరికిద్దని అనుకున్నాడు. ఏమీ లేదు ఇక్కడ, పని దొరికిద్దా అనుకున్నాడు. కానీ ఆయన అన్నాడు, ఈ సంవత్సరం అంట ఆయనకి దాదాపుగా 10 కోట్ల రూపాయల దాకా పని దొరికిందంట. ఎన్ని కోట్లు? 10 కోట్ల పైన. అర్థమైందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఆయన విత్తినప్పుడు ఆయన రెండంతల ఆశీర్వాదం, అంటే రెండంతలుగా అభివృద్ధిని ఆయన కోరుకుంటే, ఆయన అంటున్నాడు, సరే నువ్వు రెండంతలు నువ్వు చేయలేకపోయావు, ఓకే, దీన్ని షావుకారుల దగ్గర ఇచ్చినట్టయితే వడ్డీతో సహా వసూలు. అర్థమైందా? వడ్డీతో సహా వసూలు చేసేవాడిని కానీ అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఆయన కోరుతున్నాడు వృద్ధిని. నువ్వు ఇచ్చే దాంట్లో దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు అంటారా? ఉండడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన కంటే నీతిమంతుడు ఎవ్వరు లేడండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి సురేష్ బ్రదర్ కూడా
వాళ్ళ ఆఫీస్ దగ్గర సెమీ క్రిస్మస్ పెట్టాడు, నాకు చూపించాడు, వీడియోస్ చూపించాడు. అంటే అందరూ చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, నేను నా దేవుణ్ణి నేను ప్రకటించాలి, నేను నా దేవుడి కొరకు నేను నిలబడాలి అని చెప్పేసి నిలబడి పిల్లరా సెమీ క్రిస్మస్ జరిపించారు వాళ్ళు ఉద్యోగం చేసే కంపెనీలో. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సెంగమ్మ గారు వాళ్ళు మొన్న ఇక్కడ గ్రోకోడికి పెట్టుకున్నారు, నువ్వేం చేస్తున్నావు? దేవుని సువార్తను ప్రకటించడానికి నీ ఇంటిని ఒక వేదికగా మారుస్తున్నావా? నీ ఇంటిని ఒక వేదికగా మారుస్తున్నావా? ఆ రోజు ధోనినిచ్చాడు పేతురు, పట్టజాలనంత విస్తారముగా ఏం చేశాడు? రాత్రంతా శ్రమ పడినా కానీ ఏమీ దొరకలా. కానీ దేవుడికి ఎప్పుడైతే ధోనినిచ్చాడో మరుక్షణంలో ఏం పొందుకున్నాడండి? పట్టజాలనంత విస్తారముగా వలలు పిగిలిపోయేంతగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు నీ ఇంటిని దేవుడి కోసం ఇస్తున్నావా? నీ ధనాన్ని దేవుడి కోసం ఇస్తున్నావా? నీ బిడ్డలను నువ్వు దేవుడి కోసం ఇస్తున్నావా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏం చేయాలా? ఇది క్రిస్మస్ మాసం, క్రిస్మస్ మాసం. మొన్న ఆంటీ వాళ్ళు కొడికి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చెప్పాము, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని. కానీ క్రిస్మస్ మీటింగ్లో ఏం చేస్తాం? సువార్తను ప్రకటిస్తాం. వాళ్ళు పెట్టుకున్న దాంట్లో మరణం అని రక్తం అని చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పాస్టర్ గారేంద్ర శుభమా అంటూ కొట్టు ఓపెనింగ్ పెట్టుకుంటే ఏ కాడికి సాగుల గురించే మాట్లాడుతున్నాడు, ఏ కాడికి రక్తం గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని నేనేం చెప్పా? వాళ్ళకి కావాల్సింది చెప్పా. కాదు, మీరు క్రిస్మస్ మాసం పెట్టుకోండి దేవుని యొక్క సువార్తను వెదజల్లడానికి. ఎందుకంటే ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నాము, ఇంత ఆశీర్వదించబడి ఇంత ఆరోగ్యము కలిగి ఈరోజు సజీవులుగా మనం ఉన్నామనంటే కేవలం దేని ద్వారా తెలుసా? సువార్త అనేది ఎవరో ఒకరు మనకి చెప్పారు. ఆ సువార్తను బట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే సువార్త ఏం చేస్తుందంటే ఒక మనిషిని పాపములో నుంచి లాగిద్దనమాట దేవుని యొక్క సన్నిధానానికి. అర్థమైందా? కాబట్టి సువార్త ప్రకటించడానికి వేదిక మీ ఇల్లు అవ్వాలి, మీరు ఒక వేదిక అవ్వాలి. అర్థమైందా? మీ పుట్టినరోజులు ఒక వేదిక అవ్వాలి, మీరు చచ్చిన రోజులు ఒక వేదిక అవ్వాలి, మీ గృహప్రవేశాలు ఒక వేదిక అవ్వాలి, మీరు ఏ వ్యాపారం చేసినా అది వేదిక అవ్వాలి, మీరు ఏది చేసినా కానీ. అర్థమైందా? మీరు ఏది చేసినా, ఉదాహరణకి మీరు ఒక దగ్గరికి ప్రయాణమై వెళ్ళారు, ప్రయాణమై వెళ్తున్నారు కదా, వెళ్లే ముందు కృతజ్ఞతా కూడిక, వచ్చిన తర్వాత కృతజ్ఞతా కూడిక. దేనికి? వెళ్ళటానికి దేవుడి సహాయం కావాలని, వచ్చినాక దేవుడి సహాయం కావాలని. ఎందుకని? పెట్టుకోవాలి. మళ్ళీ కానుకల గురించి అని మేము అనట్లేదమ్మో. సింగమ్మ గారిని అడగడం, ఏమన్నా కానుకలు తీసుకున్నామేమో అడిగారు మాకు, అయ్యా భోజనం సిద్ధపడి. వద్దమ్మా వద్దు, 5 రూపాయలు బిస్కెట్లు ఇస్తే చాలు వచ్చిన వాళ్ళకి, మాకేం పెట్టద్దు, మంచినీళ్ళు ఏంటో గ్లాస్ అన్నాం. అర్థమైందా? కానుక మేము ఏది ఆశించాల, తీసుకోలే మేము కానుక. అర్థమైందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త వెదజల్లడానికి ముందుకు రండి. ఎవరికి ఏం పెట్టొద్దండి, ఎవరికి ఏం పెట్టొద్దు, మాకు ఏమీ ఇవ్వద్దు. సువార్త చెప్పడానికి అవకాశం ఇవ్వండి. అర్థమైందా? సువార్త చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఈ మందిరం ప్రారంభ దినంలో ఒక పాస్టర్ గారు వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు. మీకు అది తెలుసో తెలియదో. ఏమన్నాడంటే, ఈ డేవిడ్ పాస్టర్ గారు నాకు తెలుసు గతం నుంచే, మా మందిరం దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఆదివారం పూట ఒక 2 గంటలు సువార్త చెప్పుకుంటాను, నాకు ఇక్కడ స్థలం ఇస్తారా అని అడిగాడు. నిజంగా ఈరోజు దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చాడు ఇతనికి, నిజంగా. ఎందుకంటే ఇతను నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అర్థమైందా? సాక్ష్యం పలికాడు. ఇక్కడ ఉంది, యూట్యూబ్లో ఉంది అది. అర్థమైందా? ఎందుకంటే నేను అడిగా నా భార్య బిడ్డలను తీసుకుని వెళ్ళి, అయ్యా నాకు ఎక్కడ అవకాశం దొరకట్లా, రోడ్ల మీద అంతా నిలబడి చెప్తున్నా, ఇక్కడ కూడా రోడ్డు మీద నిలబడి చెప్తున్నా, మీ మందిరం ముందు, ఇక్కడ ఈ మందిరం కట్టారు కానీ సేవ చేయట్లేదు కదా, ఏదన్నా అవకాశం ఉంటే నాకు ఒక ఆదివారం 2 గంటలు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగా. అర్థమైందా? కానీ నిజానికి విషయం ఏంటంటే ఆయన 2 గంటలు నాకు ఇలా. అర్థమైందా? అందుకని నేను అడిగా వెళ్ళి. ఇంకొక దగ్గర అయితే పెరంగిపురం రోడ్లో ప్రశాంతి నగర్ అని ఒక మందిరము 15 సంవత్సరాలుగా పాడుబడిపోతే అందులో ఎలికలు ఉంటాయి. ఎలికి పెంటలన్నీ ఎత్తి పెద్ద కుప్ప అయింది. అర్థమైందా? దాన్ని శుభ్రంగా తయారు చేపించి, అంతా క్లీన్ చేపించి, పెయింట్ లేపించి, బయట లోపల అంతా పెయింట్ లేపించి, దాన్ని నీట్గా తయారు చేపించి, మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంతా మొత్తం లైన్ అంతా తయారు చేపిస్తే హైదరాబాద్ నుంచి వాళ్ళు పిల్లలు వచ్చేసారు.
వీడు వచ్చాడు, మందిరాన్ని శుభ్రం చేపిచ్చేశాడు, వీడు దీన్ని కబ్జా చేస్తాడేమో అని. లేదు, ఇక్కడ పరిచయం చేయటం మాకు నచ్చలేదు, మేము సమాధానం లేదు మాకు అని అన్నారు. హెబ్రోన్ ఇక్కడ పాడైపోయినప్పుడు 15 సంవత్సరాలు ఎవడు రాలా అక్కడికి. నేను వెళ్ళి డబ్బు వెచ్చించి దాదాపుగా 40,000 రూపాయలు వెచ్చించి అంతా శుభ్రం చేసిన తర్వాత అప్పుడు వచ్చారండి. వచ్చిన తర్వాత లేదు మేము ఒప్పుకొని చేయటానికి అని అన్నారు. నిజంగా ఆ రోజు ఆ బలిపీఠం మీద ఎక్కి నిలబడి ప్రార్థన చేశాను, కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఆ పాస్టర్ గారు నన్ను లోపలికి తీసుకొచ్చారు. ఒకటే అన్నారు అలా పిల్లలందరి ముందు, ఇన్ని రోజులు మీరు నా దగ్గరికి రాలేదు, ఇతను దేవుడు పంపించాడు, ఇతను వచ్చాడు, మందిరాన్ని చూశాడు, ఇతనికి స్థలం ఉంది కానీ అక్కడ చెయ్యను అన్నాడు. ఎందుకంటే పక్కన చర్చి సౌండ్ వినపడుతుంది, ఇక్కడైతే మెయిన్ రోడ్ అమ్మటి, ఇక్కడ ఎక్కడ చర్చిలు లేవు, పాడుపడింది, చేసుకుంటానన్నాడు, నమ్మకంగా ఉంటానన్నాడు, చేసుకోవడానికి నేను చేసుకొని చెప్పన్నాను. ఇతన్ని మీరు కాదు అని అంటున్నారు, దేవుడైతే ఇతనికి ఏమంటున్నారు, మీరేమో వద్దు అని అంటున్నారు. సరే అది మీ ఇష్టం, ఇంకా నేనైతే బాధతో నేను మీకు ఇది అప్పగిస్తున్నానని చెప్పి ఆయన మందిరంలోకి తీసుకెళ్తే ఆయన ఇలా కౌగిలించుకొని ఏడ్చేశాను, నా వల్ల కాల. సో అట్లాగా అక్కడ ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం అయితే మళ్ళీ స్థలం చూయించు ప్రభా. ఈ ప్రాంతానికి వచ్చాం, దేవుడు ఇక్కడే ఇచ్చాడనమాట. ప్రతి పనిలో ప్రియులారా చెప్తున్నా, నమ్మకంగా పనిచేశాం. నా వ్యాపారంలో కూడా అంటారు కదా, తొడ చరిచి చెప్తా అంటారు కదా, గుండెలు బాదుకొని చెప్తా, ఎప్పుడైనా నమ్మకంగా ఉన్నా, అన్యాయం చేయలా. అది అందుకే నేను వ్యాపారాన్ని కూడా ఎందుకు విడిచిపెట్టానంటే, లాభము ఆశించిన వ్యాపారం ఏది ఉండదు. అలా ఆశించి చేసే వ్యాపారము దేవుడికి వ్యతిరేకంగా ఉండిద్ది. కాబట్టి మీరు పని చేసినా, వ్యాపారం చేసినా, మీ శ్రమ కొలది, మీ పెట్టుబడి ఎంత ఉందో దానికి న్యాయపరంగా, అంటే అంటారు కదా ధర్మం, ఏది వృత్తి ధర్మం, వ్యాపార ధర్మం, దానిని బట్టి మీరు ఆ కొలమానంలో తీసుకోండి. అవసరమైతే రూపాయి తక్కువే తీసుకోండి. దాన్ని బట్టి మీరు తక్కువ తీసుకున్న దాన్ని బట్టి దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని ఎడల వారికి ఒక విశ్వాసం కలగడానికి అది ఒక ఏమవుతుంది, అది ఒక వేదికగా మార్చబడింది. నీ యొక్క పని వేదికగా మార్చబడింది. అర్థమైందా? నీ యొక్క తలాంతు వేదికగా మార్చబడింది. అట్టి కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు అలా లేవేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. దేవుడికి ఎత్తే విషయంలో నువ్వు నమ్మకంగా లేవేమో, ఇప్పటిదాకా అనుకుంటున్నావేమో, నాకు ఇచ్చింది కదా దేవుడు, నేను దేవుడికి ఇస్తే ఆయన నాకు ఇస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. దైవజనరాలు నిలబడి మాట్లాడినటువంటి యొక్క ఉపమానంలో దేవుడు 5 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గర మరొక 5 ఆశించాడు, 2 ఇచ్చిన వాడి దగ్గర మరొక 2 ఆశించాడు, 1 ఇచ్చిన వాడి దగ్గర 1 ఆశించాడు కానీ వాడు ఇవ్వలేదు. వాడితో అన్నాడు, నువ్వు షావుకారుల దగ్గర ఇచ్చినట్లయితే నేను వచ్చి ఆ వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా అని అన్నాడు. అంతగా ఆశించిన దేవుడు నువ్వు విత్తే దాంట్లో నీకు ఆయన ఆకాశపు యొక్క ద్వారాలు తెరిచి పట్టజాలనంత ఆ యొక్క సమృద్ధితో నీకు ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో. ఈరోజు దేవుడు నీ యొక్క వినికిడిలోని తీసుకొచ్చాడు. వెనుతీయమాక దేవుని యొక్క సువార్త నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము నీ యొక్క ధనాన్ని, నీకున్నటువంటి బలాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న సమస్తాన్ని ఆయన కోసం నువ్వు ఎత్తగలిగితే, ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. కాబట్టి ఒక్కసారి మీ హృదయంలో అయ్యా ఇంతవరకు నాయన నేను తప్పు చేశాను ప్రభువా, ఈరోజు నీ దాసురాలను నిలబెట్టుకొని మీరు నాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. ఇది మొదలుకున్నాయన ప్రభువా, నువ్విచ్చినటువంటి అయ్యా నా తలాంతులు కావచ్చు, నా ఆరోగ్యము కావచ్చు, నా ఇల్లు కావచ్చు, నా సమస్తాన్ని తండ్రి ప్రభా నీ రాజ్య విస్తరణకై అయ్యా సువార్తను వెదజల్లుటకై తండ్రి ప్రభా నేను నాయన ముందుకిస్తాను అయ్యా అని ప్రార్థన చేసుకుని తీర్మానం తీసుకుని, ఏమో నువ్వు ఇవ్వలేదేమో దేవుడు అడుగుతా ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ యొక్క వినికిడిలోకి ఈ మాటలు తెచ్చాడు. కాబట్టి తీర్మానం తీసుకోండి, ముందుకు నడుద్దాం. పరిశుద్ధురా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినమునైనా మీ దాసురా నిలబెట్టుకొని అయ్యా మాతోనూ మీరు మాట్లాడి అయ్యా మేము ఏదైతే ఒక కొరత కలిగి ఉన్నామో
అయ్యా ఆ కొరతను నాయన ప్రభా మేము నాయన ముందుకు వచ్చి ఒక మంచి తీర్మానంతో తండ్రి ప్రభా అయా నీ యొక్క పరిచయ నిమిత్తము సువార్త నిమిత్తము నాయన నీ రాజ్య విస్తరణ నిమిత్తము నాయన విత్తడానికి తండ్రి ప్రభా అయా మీరు మాట్లాడి ఉన్నారు. అయా మీరు ఎక్కడైతే ఇచ్చారో తిరిగి రెండంతలుగా మీరు ఆశించారు. మేము నీకు ఇచ్చినప్పుడు మీరు కూడా అదే రీతిగా మాకు నాయన మల్టిప్లై చేసి ఇస్తారు. అయా మీ వందనాలు, స్తోత్రాలు. అట్టి కృపలోనికి నాయన ప్రభా ఈ సమయంలో, ఈ దినములో, ఈ స్థలములో నాయన ప్రభా అయా ఎవరైతే తీర్మానము తీసుకున్నారో వారి యొక్క తీర్మానము నీ రాకడ పర్యంతరం వరకు నాయన ఆ తీర్మానములో నమ్మకముగా ఉందురుగాక. అయ్యా నమ్మకముగా ప్రతి ఆశీర్వాదమును పొందుకుందురుగాక. అయ్యా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకుందురుగాక. అయ్యా వీరు నాయనా ఈ లోకములో ధనవంతులగుదురుగాక. వీరి యొక్క ధనాన్ని నీ రాజ్య విస్తరణలోనైనా వినియోగించుదురుగాక. నీ యందు ధనవంతులయ్యుందురుగాక. యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలోకి నడిపించి అయ్యా నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వజగద్రక్షకుడైన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్యమైన సహవాసమును సన్నిధిని సకల పరిశుద్ధులకు ప్రార్థించు ప్రతి వారికి మరి ముఖ్యముగా కృపా సన్నిధి సేవా పరిచర్యలకును సంఘస్థులకును వారి సమస్తమునకును ప్రయాణములకును అదే రీతిగా ఈ యొక్క సిఆర్ నగర్ ప్రాంత వాసులకును సదాకాలము తోడయుండి సర్వ సమృద్ధిలోనికి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పాస్టమ్మ గారితో ప్రార్థన చేయించుకోండి.